ఏప్రిల్ 2వ తారీఖు నుంచి జేఈఈ మెయిన్ సెషన్ 2 ఎగ్జామ్స్. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు అత్యంత ప్రాముఖ్యంగా భావించే జేఈఈ మెయిన్ 2026 పరీక్షల రెండో విడతకు సంబంధించి షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇక ఈ ప్రకటనతో లక్షలాది మంది అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరిగింది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించడంతో విద్యార్థులు తమ తుది పట్టుదలపై దృష్టి సారించారు. ఇప్పటికే మొదటి సెషన్ పూర్తి చేసిన విద్యార్థులు రెండో విడతలో తమ స్కోర్ను మెరుగుపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు ప్రతి గంట వారికి ఎంతో విలువైనదిగా మారింది. పరీక్ష తేదీలతో పాటు పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగానే తెలుసుకునే విధంగా సిటీ ఇంటిమేషన్ స్లిప్లను కూడా విడుదల చేశారు. ఇక ఈ స్లిప్లు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే పరీక్షకు కొన్ని రోజుల ముందు వారు తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ముందుగానే వసతి, రవాణా ఏర్పాట్లు చేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా ఉంటుంది. ఇక ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేసి అధికారిక వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఈ ప్రక్రియ సులభమైనదే అయినప్పటికీ విద్యార్థుల వివరాలను జాగ్రత్తగా నమోదు చేయడం కూడా అంతే అవసరం. అడ్మిట్ కార్డులు పరీక్షలను కొన్ని రోజుల ముందు విడుదల కానున్నాయి. అందులో పరీక్ష తేదీ, సమయం, కేంద్రం, పూర్తి చిరునామా వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు అడ్మిట్ కార్డును తప్పనిసరిగా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. ఇక అదేవిధంగా ప్రభుత్వం సూచించిన గుర్తింపు కార్డులు కూడా వెంట తీసుకువెళ్లడం అవసరం. ఈ చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే పరీక్ష రోజు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ సమయంలో విద్యార్థులు తమ ప్రిపరేషన్పై మరింత దృష్టి పెట్టాలి. చివరి రోజులలో కొత్త విషయాలు నేర్చుకోవడం కంటే ఇప్పటికే చదివిన అంశాలను రివిజన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లలో ఫార్ములాలు, కాన్సెప్ట్లను బలంగా చేసుకోవాలి. మాక్ టెస్టులు రాయడం ద్వారా టైం మేనేజ్మెంట్ మెరుగుపడుతుంది. గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్ష విధానం మీద స్పష్టత వస్తుంది. మానసికంగా కూడా విద్యార్థులు సిద్ధంగా ఉండడం చాలా ముఖ్యం. ఒత్తిడి నియంత్రించుకోవడం, సరైన నిద్ర, సమతుల్య ఆహారం తీసుకోవడం ఇవి కూడా మంచి ఫలితాలకు దోహదపడతాయి. చాలామంది విద్యార్థులు ఈ సమయంలో టెన్షన్కు గురవుతుంటారు. కానీ ఆందోళన కంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. తమ శ్రమపై నమ్మకం ఉంచి పరీక్షకు హాజరైతే మంచి ఫలితాలు సాధించగలరు. ఇక తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనది. వారి పిల్లలపై అనవసరంగా ఒత్తిడి తీసుకురాకుండా వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం ద్వారా విద్యార్థులు తమ లక్ష్యంపై కేంద్రీకరించగలుగుతారు. ఇది వారి ప్రదర్శనపై సానుకూల ప్రభావం చూపుతుంది. మొత్తానికి జేఈఈ మెయిన్స్ 2026 రెండో విడత పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక దశగా నిలుస్తాయి. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే విజయం సాధించడం అసాధ్యం కాదు. ఇప్పుడు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రతి విద్యార్థి ముందడుగు వేయాలి. ఇక ఈ పరీక్ష వారి కృషిని ఫలితాన్ని ఇచ్చే అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు ప్రయత్నించాలి.